ఎందుకు పిలుచుంటుంది ఇంత ఎర్లీ మార్నింగ్? హాయ్. సరే, బాగుంది. ఓకే, లెట్స్. 1 సెకండ్. ఎందుకు? కొత్త సారీ కదా, మాసిపోతుందని. వెళ్దామా? కపిల్, నేను అక్కడ దీపాలు వెలిగిస్తాను. బాబు టెండూల్కర్. కపిల టెండూల్కర్ కాదు, మా బాబు పెట్టాడు. మీ బాబే బాబు ఇక్కడ. నానా నువ్వేంటి ఇక్కడ? మ్యాచ్ లో వర్షం అక్కడ, పూజలు ఇక్కడ. అమ్మ ఎక్కడ? అదిగో అక్కడ. అవును, నువ్వేంటి ఇక్కడ? నానా ఏం లేదు, అమ్మాయి అక్కడ. నువ్వేంట్రా ఇక్కడ? అది అమ్మాయి అక్కడ. ఎవర్రా అమ్మాయి? మనం ఒప్పుకుంటే కోడలవుతుంది. ఆహా, మాతో చెప్పనే లేదు. తనకే చెప్పలేదు, ఇక నువ్వెంత? అమ్మాయి ఎంత చక్కగా ఉందిరా. ఇలాంటి విషయాల్లో ఎవరైనా లేట్ చేస్తారా? కపిల్ వెళ్దామా? వెళ్దాం. ఎక్కడికి? అదే వాళ్ళ ఇంటికి. కాంచనా, నానా, అమ్మ, సారీ, డాడ్, మామ్. అదే పటౌడి శర్మిలా ఠాగూర్. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్తే. కార్తీక మాసం గుడికొస్తావమ్మా? అవునా అంటే? పోన్లే, నీ పుణ్యాన వీడి రోజు గుడికొచ్చాడు. నిజమే కదరా, మీ అమ్మ పిలిస్తే నిద్ర వస్తుంది, ఆ అమ్మాయి పిలిస్తే 3000 ఇస్తా. మూసుకుంటా. ఒకసారి ఇంటికి రా అమ్మా. సరే ఆంటీ. రే, ఒకసారి ఇంటికి తీసుకురారా. ఇంకా చాలు, ఎక్స్ట్రా లాక్. అమ్మా, అది కాంచనాకి టైం అయింది, నేను డ్రాప్ చేసి వస్తా. కాంచనా వెళ్దామా? సరే, బాయ్ ఆంటీ. సరే బాయ్ అంకుల్. బాయ్. ఎల్లుండి తీసుకురా, ముహూర్తం బాగుంది, మ్యాచ్ కూడా లేదు, ఫ్రీగా ఉన్నాను. రే కపిల్, లేట్ చేయకు. అదేనమ్మా, లేట్ చేయకుండా ఇంటికి తీసుకెళ్ళమంటుంది. వన్ మినిట్. ఏంటి బైక్ ప్రాబ్లమా? 1 సెకండ్.
వెళ్దామా? ఇప్పుడు బైక్ స్టార్ట్ అవుతుంది. వసవి, నా స్పెక్స్ ఎక్కడా? నాన్న మీ స్పెట్స్. నాన్న మీకు మ్యాటర్ చెప్పాలి నాన్న. ఏంటో చెప్పు. యాక్చువల్లీ సిచ్యువేషన్ ఈజ్ సెన్సిటివ్ బట్ ఐ డోంట్ నో హౌ టు కన్వే. విషయం ఏంటో చెప్పరా. నేను ముందే చెప్పానా? నీ లవ్ మ్యాటర్ నువ్వే చెప్పుకో. నాకు డాడీ అంటే భయం మమ్మీ. అయ్యో ఏంట్రా? అదేనండి, మన కాంచన ఒక అబ్బాయిని ఇష్టపడింది. ఆ కుర్రాడేంట్రా ఆ రోజు నన్ను రోడ్ యాక్సిడెంట్ లో కాపాడాడు చూడు, అతను. ఊరికి తోడుగా వెళ్ళింది అంకుల్తోనే నీ నాన్నకు చెప్పకూడదా? అవునండి, తనే దగ్గరుండి కాంచనకి హెల్ప్ చేసింది. గుడిలో అక్క ఆ అబ్బాయి అమ్మా నాన్నని కలిసిన విషయం నాన్నకు చెప్పకూడదా? అన్ని మాట్లాడేసుకున్నారన్నమాట. వాడేదో వాగుతున్నాడండి. గుళ్ళో అనుకోకుండా కలిశారంట. అవును బాబాయ్, మంచి ఫ్యామిలీ అనిపించింది. తను నన్ను బాగా చూసుకుంటాడన్న నమ్మకం ఉంది. నువ్వు ఒక్కసారి వెళ్ళి అతనితో మాట్లాడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఈరోజు సాయంత్రం మా ఆఫీస్ దగ్గర రెస్టారెంట్కి రమ్మని చెప్పు, మాట్లాడతాను. కాంచన, ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎలా టైం అయిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ సార్, లిఫ్ట్ లిఫ్ట్. సార్ బైక్ ప్రాబ్లం వచ్చింది, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా? 1 సెకండ్ సార్. ఓకే ఓకే. చెప్పంగారా ఎక్కడున్నా? బైక్ ప్రాబ్లం వచ్చిందిరా. ఒక అంకుల్ లిఫ్ట్ ఇచ్చారు. అర్జెంట్ మీటింగ్ ఉందని అంకుల్ ని మాదాపూర్ వరకు డ్రాప్ చేయమని చెప్పవా? ఓకే 1 సెకండ్. అంకుల్ మీరు ఎటు వెళ్తున్నారు? మాదాపూర్ వెళ్తున్నాను. బంగారం, అంకుల్ నా డ్రాప్ చేస్తాను. నువ్వే ఆర్డర్ ఇవ్వకు, నేను వచ్చి ఆర్డర్ ఇస్తా. అంకుల్ దగ్గర ఇంప్రెషన్ కొట్టాలి కదా. ఓకే బాయ్ బంగారం. బాయ్. ఎక్కడ వర్క్ చేస్తున్నావు? సాఫ్ట్వేర్ అంకుల్, మైక్రోటెక్ లో జాబ్. శాలరీ ఎంత వస్తుందేంటి? అరౌండ్ 60K వస్తుంది అంకుల్. చెప్పమ్మా. నానా, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందిరా. అర్థమైంది, ఫోన్ రీఛార్జ్ చేయించాలి అంతేగా. ఓకే చేయిస్తానమ్మా, బాయ్. అంకుల్ ఇక్కడ ఆపండి. థ్యాంక్స్ ఫర్ ది లిఫ్ట్. ఓకే ఓకే. అబ్బాయి రాలేదా? ఆన్ ద వే అన్నాడు, వచ్చేస్తుంటాడు బాబాయ్. బాబాయ్ తనే. అమ్మా ఫోన్ రీఛార్జ్ అయిందా? నేను లిఫ్ట్ ఇచ్చింది అతనికే. సారీ బాబాయ్, నన్ను ఏమైనా ఆర్డర్ చేయమంటారా? నన్ను ఇంప్రెస్ చేయడం కోసం అతను ఏదో ఆర్డర్ చేస్తానని చెప్పాడుగా, వచ్చి ఆర్డర్ చేయమని చెప్పు, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. సరే అమ్మా. హాయ్. నానా బెట్టి బెట్టి ఏమైంది? చెమట్లేంటి? బెట్టి వాళ్ళు ఆపరా ఆపరా. ఏమైంది బాస్? లాస్ట్ టైం 20,000 కట్టావు, ఇప్పుడు మళ్ళీ 50,000కి బెట్టింగ్ ఆడి డబ్బులు అడిగితే టాయిలెట్ అని జంప్. సారీ రా బాస్, నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు లేవు. ఒక 4 రోజులు అడ్జస్ట్ చేస్తా ప్లీజ్ బాస్. అదేం కుదరదు కానీ కట్టేసేళ్ళు. నేను చెప్పేది వినండి బాస్. ఎందుకన్నా మన క్లబ్ లో టాయిలెట్ క్లీన్ చేసి వాడు 4 రోజుల నుంచి మానేసాడు కదా, ఈ నెట్కి వెళ్ళిపోదాం. మంచి ఐడియారా. రే ఎల్రా బాస్. బాస్ నేను చెప్పేది వినండి బాస్, 2 రోజులు ఇచ్చేస్తాను బాస్. వద్దు బాస్, చెప్పేది. కన్విన్స్ చేస్తుంటే కాలర్ పట్టుకుంటావేంట్రా? అయ్యో సారీ, తగిలిందా బాస్?
చెప్పాను కదా 2 days లో ఇచ్చేస్తానని. లేదనుకో కొడతాను. కొడతావా? కన్ఫర్మ్ రా. ప్లీజ్ బాస్, నేను చెప్పేది వినండి. ఈ రోజు మీ బాబుని తీసుకెళ్దాం కన్ఫర్మ్. వెళ్ళరా. ఇంకా కొట్టలేదు కదరా. చెప్పాను వద్దని. చెప్పానా? సిక్సా? ఇదేమైనా క్రికెట్ అనుకుంటున్నాడు అన్న? సిక్సర్. అయ్యో, మొక్క వేస్ట్ అయింది కదరా. నువ్వు వెళ్ళరా. వద్దులేన్నా. వెళ్ళా. కొత్త కొనుక్కో. మా నాన్న చేత టాయిలెట్ క్లీన్ చేస్తావా నువ్వు? టాయిలెట్ క్లీన్ చేస్తావా? మీ నాన్న చేత టాయిలెట్ క్లీన్ చేస్తాడు వాడు. అది కాదు. ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం రా. అది లాస్ట్ వీక్ అది అది ఆల్ అవుట్. ఇవి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయి. చిన్న గొడవే తాతయ్య. కపిల్ వాళ్ళ నాన్నగారిని ఎవరో కొట్టుపోతుంటే అడ్డుపడ్డాడు. కన్న తండ్రిని కొడుతూ ఉంటే ఎవరికైనా కోపం వస్తుందమ్మా. ఆ గొడవలో కలుసుకోవడం ఎందుకని చెప్పి మీ బాబాయ్ ఇంటికి వచ్చేసి ఉంటాడు. నువ్వు పని చేయి, ఆ కుర్రాడికి ఫోన్ చేయి, ఇంటికి రమ్మని చెప్పు, మాట్లాడతాడు. సారీ సార్, అనుకోకుండా చిన్న గొడవ. ఇలా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్ని కొట్టబోతుంటేను. మీ నాన్నను కొట్టడమే కరెక్ట్ రా, కొట్టడమే కరెక్ట్. అదేంటి సార్? నా జీవితంలో మళ్ళీ ఎవరినైతే చూడకూడదు అనుకున్నాను వాడిని ఈరోజు చూశాను. అదెవరో కాదు, మీ నాన్న. పేరు కమలాకర్ కాదు, బెట్టింగ్ కమలాకర్. మా నాన్న గురించి మీకెలా తెలుసు సార్? అమలాపురంలో 2000 నుంచి 2005 వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లర్క్ గా పనిచేశాడు. ఆ తర్వాత ఊరు వదిలేశాడు. కాదు, ఊరు వదిలి పారిపోయాడు మీ నాన్న. ఈ డీటెయిల్స్ అని నాకెలా తెలుసు అనుకుంటున్నావా? చల్లా శ్రీనివాసరావు తెలుసా నీకు? తెలుసుండదు. మా అన్నయ్య, మీ నాన్నకి క్లోజ్ ఫ్రెండ్. ఏ చెడ్డ అలవాట్లు లేని మా అన్నయ్య మీ నాన్న కోసం ఫస్ట్ టైం బెట్టింగ్ క్లబ్ గడప తొక్కాడు. అరే కమలాకర్, రే సీను, నువ్వేంట్రా ఇక్కడ? పెట్రా, ఒక్క 5000 ఇవ్వరా ప్లీజ్ ప్లీజ్. ఇంట్లో చెల్లా ఇంత చెప్పిందిరా, జీతం డబ్బులని దీనికి తగలడుతున్నాడుగా. ముందులే 5000 రా. ఇది పోయిందనుకో, ఇక నేను లైఫ్ లో ఆడను. నా కొడుకు మీద ఒట్టు. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి రా. ఇంకా లైఫ్ లో ఎప్పుడూ ఆడకూడదు. నీ మీద ఒట్టు. షూర్? ప్రామిస్. 7 ఇదిగో తీసుకో, కానీ తొందరగా పోదాం. ఇదిగో 5000 కట్టా. కొట్టాలి,
4 కొడుతున్నాడు 4 కొట్టాడు. 10,000 ఏంద్రా? నీది లక్కీ హ్యాండ్ రా బాబు. ఆపరా, ఒక్కసారి వస్తే లక్ కాదురా, పదరా పోదాం. రై, నువ్వు ఇచ్చిన 5 10 అయిందా? ఈ 10 నెరవేర్చకపోతే నీది లక్కీ హ్యాండ్ కాదు. నేను ఇక జీవితంలో బెట్టింగ్ ఆడను, ఓకేనా? వద్దురా, పోదాం రా. ఒక్కసారి రా, నీ మీద ఒట్టు ప్లీజ్. నువ్వు కట్టమ్మా, నువ్వు కట్టు. ఇంకొక 4 కొట్టాలి. 4 కొట్టాడు. లక్కీ హ్యాండ్. చెప్పారా నీ హ్యాండ్ రైజింగ్ లో ఉందని? నీ అదృష్టం అంతా బెట్టింగ్ లో ఉందిరా. కమలాకర్, ఆ 20 కూడా పెట్టు. ఆ 20 కట్టు. చలపతి 50,000 గెలిచా, కలిపి 2 లక్షలు.